నమస్తే తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రామ్ పోతినేని ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకులకు కావచ్చు, రామ్ అభిమానులకు కావచ్చు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో అని ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అతి చిన్న వయసులో హీరో అయిన ఏకైక హీరో రామ్ పోతినేని. ఎందుకంటే ఈ జనరేషన్లో నాకు తెలిసి 16 సంవత్సరాలకే ఈయన సినిమా రంగ ప్రవేశం జరిగింది. అంతకుముందే ఈయనకు అవకాశాలు వచ్చినా మరీ లేలైతే పిల్లగాడిని ఇప్పుడే ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగోదు అనేసి అంటే ఫ్యామిలీ సినిమా నేపథ్యం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు ఎంట్రీ కూడా అంత ఈజీగా వచ్చేసింది. దేవదాస్ సినిమా ఇప్పటికి వచ్చి 20 years అయిన నేపథ్యంలో మరి వైవిఎస్ చౌదరి గారికి రామ్ ఎలా నచ్చారు, మన ఇలియానా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయింది, ఆ సినిమా చేసిన మ్యాజిక్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారు, సినీ రాజకీయ విశ్లేషకుడు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. దేవదాస్ వచ్చి 20 years, అసలు ఈ సినిమా కాంబో ఎలా తెర మీదకి వచ్చింది? అప్పటికి సీతయ్య పూర్తయింది. సీతయ్య పూర్తయి చాలా పెద్ద హిట్ అయిన తర్వాత లాహిర్ 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 ఇవన్నీ రిలీజ్ అయిపోయాయి. లాహిర్ లాహిర్ తర్వాత సీతయ్య, ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యి వైవిఎస్ చౌదరి గారితో పెద్ద హీరోలు వైవిఎస్ చౌదరి గారితో సినిమాలు చేద్దామని ఆయన కోసం వాళ్ళు వాకబు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాహిర్ లాహిర్ చూసినా సీతయ్య చూసినా హీరోయిజం ఎలివేట్ చేయటంలో వైవిఎస్ చౌదరి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అని అర్థమైంది. రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా వంట పట్టించుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా రాఘవేంద్రరావు గారి తర్వాత రాఘవేంద్రరావు గారి శిష్యుల్లో అంటే కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఇద్దరు కలిసి పనిచేశారు వి మధుసూదన్ రావు గారి దగ్గర. బి గోపాల్ గారు రాఘవేంద్రరావు గారి దగ్గర చేసిన రాఘవేంద్రరావు గారి తర్వాత రాఘవేంద్రరావు గారి స్థాయిలో పాటలు తీసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి ఒక్కరే. ఓకే, అందులో సందేహమే లేదు. గుడివాడ వెళ్తున్నారు, కారులో ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఏ సమాచారం అయినా ఏ ఫోటో అయినా అందించగలిగినటువంటి అభిమాని, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఉన్నారు కారులో. ఈసారి మనం ఎలాంటి సినిమా చేయబోతున్నాం అని అడిగాడు ఆయన. బొమ్మరిల్లు పతాకం మీద తీస్తున్నారు కదా అప్పుడు సినిమాలు. ఏం మాట్లాడలేదు వైవిఎస్ చౌదరి గారు. మాట్లాడకుండా వెళ్తూ ఉంటే ఎడం చేతి వైపు గోడ మీద పాతాళ భైరవి వాల్ పోస్టర్ కనిపించింది. ఓకే, అలాంటి ప్రేమ కథ తీద్దాం అందరూ కొత్త వాళ్ళతో అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొత్త వాళ్ళతోనా అని ఆశ్చర్యపోయాడు. సరే కొత్త వాళ్ళతో తీయాలి. కథ ఏంటి? మామూలు కథ, సాధారణమైన కథ. పేదవాడు హీరో, గొప్పింటి అమ్మాయి హీరోయిన్. ప్రతి ప్రేమ కథలో ఉండేటటువంటి అంశమే తీసుకొని ఆ అమ్మాయి కోసం ఇతను అమెరికా వెళితే ఎలా ఉంటుందో అమ్మాయి అమెరికాలో ఉంది. సప్త సముద్రాల అవతల రాజకుమారి కోసం పాతాళ భైరవి అనేటటువంటి దీనిలో ఆలోచించినటువంటి కథాంశం. కాబట్టి మొదట ఈ కథ అంతా సిద్ధమైన తర్వాత అనుకున్న తర్వాత దీనికంటే ముందు మనకేంటంటే అప్పుడు ఎర్రబాబు అని ఒక సినిమా వచ్చింది శివాజీ హీరోగా. ఇంకో సినిమా కూడా వచ్చింది. ఇవేంటంటే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి అంకుల్ శామన్ నవల. వెంకటకృష్ణమూర్తి గారి అమెరికా నేపథ్యంలో ఆ కథాంశంతోనే ఎర్రబాబు లండన్లో జరిగినట్టు చూపిస్తారు. సరిగ్గా ఆడల. ఇది కూడా అదే కథాంశాన్ని పోలి ఉంటుంది, కాకపోతే చాలా మార్పులు చేర్పులు చేసుకున్నారు. అది పల్లెటూళ్ళలో జరుగుతుంది నవల. ఇదేమో హైదరాబాద్ పాత బస్తీలో హీరో గల్లీల్లో ఉంటాడు అనేటటువంటి కథాంశంతో ముందుకెళ్ళినటువంటి కథ ఇది. అనుకున్న తర్వాత మనం ఏదన్నా ఆడిషన్స్ పిలుద్దామా, హీరో కోసం ఎలా వెతకాలి హీరోని, చాలా ఎనర్జెటిక్గా చెయ్యాలని అనుకుంటుంటే కొమ్మినేని వెంకటేశ్వర గారు అల్లు అర్జున్ అయితే ఎలా ఉంటాడని అన్నారు. ఓకే, ఇప్పుడు గంగోత్రి రిలీజ్ అయింది. ఆర్య అప్పుడే ప్రారంభమయ్యి అలా మొదలైంది. అంటే సరే అల్లు అర్జున్ అయితే నేను అరవింద్ గారితో వెళ్ళి మాట్లాడొస్తానని వైవిఎస్ చౌదరి గారు అరవింద్ గారిని కలిశారు గీత ఆర్ట్స్కి వచ్చి. అరవింద్ గారికి కథ నచ్చేసి ఆర్య అయిన వెంటనే మా వాడితో చేసేద్దాం ఈ సినిమా, దయచేసి కథ ఎవరికి ఇవ్వకు, చాలా బాగుంది. ఆర్య వెంటనే వాడు పూర్తిగా ఆర్య దీనిలో ఉన్నాడు, ఏకాగ్రత అంతా దాని మీద పెట్టాడు. అది పూర్తి అవగానే ఈ సినిమా ప్రారంభించేద్దాం. ఫస్ట్ టైటిల్ దేవదాస్ కాదు, బాలరాజు. బాలరాజు అన్న టైటిల్తోనే కథ అదే బాలరాజు అని రాసుకున్నారు. రెండు బాలరాజు నాగేశ్వరరావు గారి సూపర్ హిట్టే, దేవదాసు నాగేశ్వరరావు గారి సూపర్ హిట్టే. సరే కాదు, మనం హీరో కోసం మనం వెయిట్ చేయడం ఏంటి, అతను ఆర్య చేసి వచ్చాడు, ఆర్య అంత పెద్ద హిట్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కథ కాదు నేను వేరే కథతో చేస్తానని అనడానికి గ్యారెంటీ ఏంటి, ఇలా ఆలోచించుకుంటున్నాను. ఈలోపు శ్రవంత్ రవికిషోర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది చౌదరి గారికి. వైవిఎస్ చౌదరి గారు వెళ్ళారు. వెళితే ఆ తమిళ్లో ఒక సినిమా కొన్నాను, నువ్వు డైరెక్ట్ చేయాలి, తెలుగులో రీమేక్ చేద్దాం అనుకుంటున్నానంటే, లేదండి నేను ఇలా కథ తయారు చేసుకున్నాను, తీస్తే గీస్తే కొత్త వాళ్ళతో తీద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నాను,
అంటే ఆయన ఫోన్లో ఒక వీడియో చూపించాడు ఆయన. అది రామ్ది. ఎలా ఉన్నాడంటే, ఎవరండి భలే ఉన్నాడు అంటే, మా తమ్ముడు కొడుకయ్యా, మా మురళీ కొడుకు, సినిమాల్లో చేయాలి, విపరీతమైన పిచ్చి, వీడిని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, అస్సలు మీరు నా కథలో నేను ఎవరి గురించి అయితే నేను ఏవైతే రాసుకున్నానో ఆడు దొరికాడు, ఓకే నాకు ఇచ్చేయండి, చాలా పెద్ద ఎత్తున తీస్తా సినిమా, నేను భారీ సినిమా తీస్తాను నేను అనేటప్పటికీ ఆయన డైల్మాలో పడ్డారు. ఎందుకంటే శంకర్ గారి నిర్మాతగా బాలాజీ శక్తివేల్ గారి దర్శకత్వంలో కాదల్ తెలుగులో ప్రేమిస్తే దానికి ఫైనల్ చేశారు రామ్ని. ఓకే రామ్ అక్కడ ఇంట్రడ్యూస్ అవ్వాలి తమిళ్లో తమిళ్ తర్వాత తెలుగులో డబ్ చేస్తారా, రీమేక్ చేస్తారా, అక్కడ ఓకే అయిపోయింది. ఆ వయసులో ఉన్నటువంటి ఆ పాత్రకి ఇతను బాగుంటాడు అని చెప్పేసి ఓకే చేసేసారు, అయిపోయింది. ఆలోచించారు రవీంద్ర రవికిషోర్ గారు, ఆలోచించి సరే చౌదరి నీకు ఇచ్చేస్తున్నాను మావాడిని, శంకర్కి నో చెప్తానని కన్విన్స్ చేశారు శంకర్ గారు. లేదండి, అలా అక్కడ భరత్ వచ్చాడు. ఓకే తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ కోసం వేట మొదలైంది. ఎవరు 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 అని సుష్మా కౌల్ గారిని ముంబైలో మోడల్ కోఆర్డినేటర్ అండి. ఈ హీరోయిన్లు కావాలనుకున్నటువంటి అమ్మాయిలందరికీ ఆవిడ ఆఫీసే అడ్డ. అక్కడికి వెళ్ళి ఫోటోలు 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 తిరిగేస్తుంటే ఇలియానా ఫోటో కనిపించింది. నేను ఫ్లాట్ అయిపోయి ఈ అమ్మాయి కావాలంటే ఎక్కడుంది ఆ అమ్మాయి, తేజ డైరెక్షన్లో ధైర్యం సినిమా చేస్తుంది, ఇక్కడ జరుగుతుంది షూటింగ్, స్టార్ట్ అయిపోయి ఇక్కడ హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ అయిపోయి షూట్ స్టార్ట్ అయిపోయింది. ఉసూరుమంటూ తిరిగి వచ్చారన్న, వచ్చి మన సినిమాలో హీరోయిన్గా చేస్తే గిస్తే ఆ అమ్మాయి చెయ్యాలి, ఆ అమ్మాయి డేట్స్ ఏమో లేవు, ఆ అమ్మాయి అక్కడ ఏమో చేస్తోంది తేజ డైరెక్షన్లో అనేటప్పటికి ఈ విషయం తేజ గారికి అన్నే రవిని జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం జర్నలిస్ట్ తారావట్లేదు, ఆయన ద్వారా తేజ గారికి తెలిసింది. ఆయనకి ఏంటంటే చాలా స్పీడ్ లుక్లో ఉన్నటువంటి అమ్మాయి ధైర్యంకి కావాలి, ఇలియానా సాఫ్ట్ లుక్లో కనిపిస్తుంది, ఎలాగైనా ఇలియానాని తీసేద్దామని అనుకుంటున్నాడు తేజ గారు. ఆ అమ్మాయిని నొప్పించకుండా చాలా మంచి అవకాశం వచ్చింది, అక్కడ ఫస్ట్ టైం హీరో పక్కన చెయ్యాలి నువ్వు హీరోయిన్గా, కాబట్టి నువ్వు చేస్తే బాగుంటుందని వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి ముందు నువ్వు ఆ సినిమా చెయ్యి అని చెప్పి కన్విన్స్ చేసి ఇలియానాని పంపించారు. సూపర్. తేజ దగ్గర నుంచి చౌదరి గారి కాంపౌండ్లోకి వచ్చింది, వైవేస్ దగ్గరికి. వచ్చిన తర్వాత బాగా గుర్తుందండి నాకు, గీతార్ట్స్లో తచ్చాడుతుండేవాళ్ళం కదా, 36 పేజీలు ఇన్విటేషన్ అండి సినిమా ప్రారంభోత్సవానికి, 36 పేజెస్ ఇన్విటేషన్ దేవదాస్కి. ఓకే 36 పేజెస్ ఇన్విటేషన్. 2004 సెప్టెంబర్ 24 ప్రారంభమైన సినిమా 192 రోజులు షూట్ చేసుకుంది. యుఎస్లో అండి, మీరు నమ్మరు, అంత తక్కువ సమయంలో 25 మంది టెక్నీషియన్స్తో అన్ని లొకేషన్స్లో యుఎస్లో చేయడం అనేది అద్భుతం అండి. గ్రాండ్ క్యానన్లో తీశారు, అమెరికన్ కాంగ్రెస్లో తీశారు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర తీశారు, సో మెనీ లొకేషన్స్ అనమాట, హైలీ ఇంపాసిబుల్. అట్లాగే బ్యాంకాక్లో ఒక ఎపిసోడ్ చేశారు. బ్యాంకాకు యుఎస్ టికెటింగ్స్తో కలిపి టోటల్ ఎక్స్పెండిచర్ 90 lakhs లోపల షూట్ ఫినిష్ చేసుకుని వచ్చారు. ఆశ్చర్యపోయారు సినిమా ఇండస్ట్రీలో. 90 లక్షల్లో యుఎస్ షెడ్యూలు, బ్యాంకాక్ షెడ్యూలు, టికెటింగ్తో కలిపి 25 మంది యూనిట్ మెంబర్స్ వెళ్ళి రావడానికి ఎట్లా సాధ్యమైందంటే అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుని వెళ్ళారనమాట. కీరవాణి గారు సంగీతం చేయాలి, ఎందుకంటే లాహిర్ లాహిరి, సీతారాముల కళ్యాణం, చూతం రారండి, తర్వాత సీతయ్య, ఇవన్నీ కీరవాణి గారే. కానీ ఈ సినిమాకి చక్రి రావటం అనేది ఏం జరిగిందో తెలియదు. చక్రి లాస్ట్ మినిట్లో వచ్చిన 10 పాటలు, అద్భుతమైన పాటలు, నువ్వంటేనే ఇష్టం, ఎలాంటి పాటలు చేశాడు చక్రి, చాలా అద్భుతమైన పాటలు చేశాడు, మామూలు పాటలు చేయలేదు అసలు. ఆ సినిమా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అండి, వాటికి గుర్తుంది, 2006 జనవరి 11 రిలీజ్ అయింది. 2004లో స్టార్ట్ అయితే 2006 జనవరికి సంక్రాంతికి ఎటువంటి పోటీ, వెంకటేష్ గారి లక్ష్మి, లారెన్స్ గారి స్టైలు, సిద్ధార్థ అది చుక్కల్లో చంద్రుడు, ఇక్కడ ఏ స్టారు ఎవరూ లేనటువంటి సినిమా దేవదాస్ అనమాట. ఓకే పాటలే వినిపిస్తున్నాయి బయట మీకు, ఆ పాటలే థియేటర్లకి తీసుకెళ్ళాయి ప్రేక్షకులు. అక్కడ ఏంటంటే రామ్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఒకటి, ఇలియానా ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం, ఈ రెండు కలిపి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి. మీకు విచిత్రమైన క్వశ్చన్ చెప్పనా, సినిమా ఆడుతోంది 4 వారాలు ఆడుతూనే ఉంది అన్ని స్టేషన్స్లో, 4 వారాలు ఫ్లాప్ టాకే, అదేంటి 4 వారాలు డివైడ్ టాకే, ఏముందంటే ఏం లేదంట, ఏ అమ్మాయి కోసం అమెరికా వెళ్తాడంట, ఇదే టాకు. మీకు 5వ వారం నుంచి 200 రోజుల వరకు కొట్టుకు తెచ్చిపోయారు ఇంకా యూత్. 4 వారాల వరకు డివైడ్ టాకే అండి సినిమా, 4 వారాలు ఆడుతుంది, 4 వారాలు డివైడ్ టాకే. అలా మీకు 6 కోట్ల బడ్జెట్ అండి అప్పట్లో. 6 కోట్ల బడ్జెట్లో చేస్తే చాలా పెద్ద ఎత్తున కనీవినీరుగని లాభాలను ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి పెట్టింది.
షియాజీ షిండే పాత్ర ప్రకాష్ రాజ్ గారు చెయ్యాలి. ప్రకాష్ రాజ్ గారి కోసం అనుకుని ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే అన్ని డేట్స్ ఇవ్వలేదు నేను చెప్పారు ఆయన. అన్ని డేట్స్ నా వల్ల కాదన్నప్పుడు షియాజీ షిండే గారికి వెళ్ళారు. షియాజీ షిండే గారు తర్వాత మీకు రమాప్రభు గారి పాత్ర, వాళ్ళ బామ్మ అస్సలు అద్భుతమైన పాత్ర. రమాప్రభు గారి పాత్రని ఆ సీన్స్లో రమాప్రభు గారు తీసేస్తే మనం సినిమా మీకు ఏదో మిస్ అవుతుంది. అలాంటి రమాప్రభు గారి పాత్రను డిజైన్ చేసిన విధానం, హీరో ఫ్రెండ్స్గా చేసినటువంటి వాళ్ళు. అలాగే అపోనెంట్ టీం ఒకటి ఉంటుంది, వీళ్ళు బైక్ రేస్లు ఎన్నో ఉంటాయి, చేజులు అవన్నీ అద్భుతమైన, అలా అన్నీ అంటే కమర్షియల్ మీటర్లో ఉంటుందండి. ఈ సినిమా షూటింగ్కి 2 సార్లు నేను కోదండరామిరెడ్డి గారు వెళ్ళటం జరిగింది లొకేషన్కి. వెళ్ళింది కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ అబ్బాయి పక్కన చాలా బాగున్నమ్మా హీరోయిన్గా కావాలంటే, హీరోయిన్ చాలా బాగుందని అంటే ఇలియానాని చూడటానికి వెళ్ళాం. ఇలియానాని లొకేషన్లోనే చూడటం జరిగింది. ఆ తర్వాత రామ్తో జరుగుతున్న ఇంకో సీన్ తాలూకు దీంట్లో రామ్ ఎలా చేస్తున్నాడో చూడటం జరిగింది. ఆశ్చర్యపోయాం, అంత చిన్న వయసులో రాము అంత అద్భుతంగా పెర్ఫామ్ చేయడం. దాంట్లో నాన్ చాక్తో చేసేటటువంటి ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ క్లోజింగ్ షాట్స్ అప్పుడు వెళ్ళాం నేను కోదండరామిరెడ్డి గారు చేస్తున్నప్పుడు ఆన్ లొకేషన్. అలా హీరోయిన్ని అసలు ఇలియానాని నెక్స్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసేయాలి అంటే నెక్స్ట్ సినిమాలో ఇలియానాని పెట్టుకోవాలి, వీళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పి అడగడానికి వెళ్ళాం. అమ్మాయి చాలా బాగుందని అనుకున్నాం. అలా జరిగినటువంటి జ్ఞాపకాలు